హాయ్, నేను మీ శ్రీధర్ కార్స్ నుంచి. ఈరోజు మనకు ఒక స్విఫ్ట్ డిజైర్ 2017 మోడల్ పెట్రోల్ వెహికల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి గ్రే కలరు. ఈ వెహికల్కి వచ్చి 4 సీల్ టైర్లు ఉన్నాయి. బండి అయితే గుడ్ కండిషన్గా ఉంది. ఇది వచ్చి VXI వెహికల్. ఇది లోపల ఇంటీరియర్ కానీ చాలా నీట్గా ఉంది. వెహికల్ రీడింగ్ వచ్చేసి 70,000 తిరిగి ఉంది రీడింగు. లోపల ఇంటీరియర్ చూడండి, డాష్ బోర్డ్ అంతా చాలా నీట్గా ఉంది. డబుల్ కలర్ డాష్ బోర్డ్ వస్తుంది. ఇది సీట్ కవర్ ఫ్రంట్ చూసారుగా నీట్గా ఉంది. బ్యాక్ చూడండి, బ్యాక్ సీట్ కవర్ చూడండి నీట్గా. రూఫ్ చూడండి ఒకసారి, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది వచ్చి పెట్రోల్ ట్యాంకు, బ్యాక్ పెట్రోల్ ట్యాంక్. అది టైర్లు బాగున్నాయి. బండి అయితే స్క్రాచ్లెస్ అండి. అంటే మీరు ప్రతి బండి స్క్రాచ్లెస్ అని చెప్తున్నారని మీరు అనుకోవచ్చేమో, కానీ బళ్ళు బాగుండే బళ్ళు మాత్రమే అలా చెప్తాం. బాగలేని బండి బాగలేదనే చెప్తాము. అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఎలాగో చూస్తారు, తర్వాత చూసే కదా కొంటారు. ఎవరైనా చూడకుండా కొనరు కాబట్టి చెప్తున్నాము. బండి అయితే ఫుల్ కండిషను, ఎక్సలెంట్ కండిషను. మీరు తక్కువ యూజ్ చేసే వాళ్ళకి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వెహికల్. ఇది బ్యాక్ చూడండి, బ్యాక్ నుంచి వెనకడ సీట్ కవర్లు చాలా బాగున్నాయి చూడండి ఒకసారి. కస్టమర్ అయితే చాలా నీట్గా వాడారు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, చాలా నీట్గా వాడారు. ఫ్రంట్ స్టీరింగ్లోనే మీకు కంట్రోల్స్ కూడా వస్తాయి చూడండి. ఒకసారి రీడింగ్ చూడండి, 72,000 తిరిగి ఉంది. ఇది కస్టమర్ వెహికల్ అండి. కస్టమర్ మనకు చూపించమన్నారు, మేము చూపిస్తున్నాం అంతే. ఇంతేకాని మేము దేనికి కూడా గ్యారంటీలు వారంటీలు లేవు మా దగ్గర. మేమే వెహికల్కి మీకు దగ్గర ఉండి పేపర్ వర్క్ అయితే చేయగలం, మీకు ట్రాన్స్ఫర్ చేయగలం. అంతవరకు మాత్రమే మాది గ్యారంటీ. అంతకు మించి అయితే మాదేమీ గ్యారంటీ ఉండదు. బండి కండిషన్ మాత్రం. ఇప్పుడు ఒకసారి ఇది కూడా లోపల ఇంజిన్ రూమ్ కూడా చూడండి ఒకసారి. ఇంజిన్ రూమ్ చాలా బాగుందండి చూడండి. ఇది పెట్రోల్ వెహికల్ కదా, చాలా స్మూత్గా ఉంటుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి. చూసారుగా. వెహికల్ కాస్ట్ అయితే 6 lakhs చెప్తున్నారు కస్టమరు. మనం మాట్లాడచ్చు. ఇది ఇంజిన్ రూమ్ లోపల అంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బేసిక్గా పెట్రోల్ వెహికల్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇది ఎందుకంటే మనం వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ బయటికి తీసి యూజ్ చేసినా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. డీజిల్ వెహికల్ అంటే మ్యాక్సిమం మనం వీక్లీ వన్స్ కంపల్సరీ వాడాలి, లేదంటే కష్టం. అండర్ బాడీ చూడండి ఒకసారి. ఈ వెహికల్కి అయితే రస్ట్ లేదు. ఎందుకంటే ఇదే సీ కోస్ట్ ఏరియాలో తిరిగిన వెహికల్ కాదు, సాల్ట్ వాటర్లో తిరిగిన వెహికల్ కాదు. ఎక్కువగా సాల్ట్ వాటర్ వాడితే మీకు రస్ట్ వస్తుంది అండర్ బాడీ. దీనికైతే ఎక్కడ రష్ కనిపించలేదు. టౌన్లో తిరిగే వెహికల్స్కి ఎక్కువ రావండి. అదే కోస్టల్ ఏరియాలో తిరిగితేనే ఎక్కువ రస్ట్ వచ్చేది. మంచి వాటర్లో తిరిగితే రస్ట్ రాదు. అండర్ బాడీ అంతా బాగా ఉంది చూడండి ఒకసారి. టైర్స్ బాగున్నాయి. మీకు కానీ ఈ వెహికల్ మీరు నచ్చినట్టయితే చెప్పండి. నేను కస్టమర్తో మాట్లాడి మీకు నెగోషియబుల్ ఎంతవరకు కావాలంటే మాట్లాడి చేయొచ్చు మనం. వెహికల్ అయితే చూశారు కదా, మీకు ఆ వెహికల్ చూశారు కదా. వెహికల్ నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. వెహికల్ కాస్ట్ 6 lakhs అండి. ఓకేనా? థ్యాంక్ యూ.